బాయ్స్ కి అంతకుముందు ఎక్కువ కొంతమందికి కాఫీలు టీలు తాగే అలవాటు ఎక్కువ ఉండదండి. ఎప్పుడైతే మన్మధుడు సినిమాలో తాగితే కదా తెలిసేది నచ్చుతుందో లేదో అని ఇవిడంతా చూసారా, ఆ తర్వాత స్టార్ట్ అయింది నిజంగా ఈ కాఫీ టీలు అలవాటు చేసుకున్నాను. నేనైతే అలాగే చేసుకున్నాను. ఎప్పుడు మన్మధుడు కాఫీ సీన్ తర్వాత కాఫీ అలవాటు చేసుకున్నాను. అంటే నేను టీవీలో చూసానండి, నేను అప్పుడు థియేటర్లో ఏం చూడలేదు. టీవీలో చూసిన తర్వాత ఆ సీన్ నాకు అంతకుముందు కాఫీ టీలు నిజంగానే అలవాటు లేదు. ఆవిడ ఆ వయసులో కాఫీ టీలు తాగకూడదు. బోర్న్విటాలు హార్లిక్స్ చెప్తారు. ఒకసారి మా ఆడియన్స్ కోసం ఆ డైలాగ్ గుర్తు చేద్దాం. తాగితేనే కదా తెలిసేది నచ్చుతుంది. కాఫీ నాకు నచ్చదు, తాగితే కదా నచ్చుతుంది తెలిసేది. ఇప్పుడు నా తెలిసి మానేస్తారు కాఫీకి. కానీ ఓకే బాగా నచ్చిందండి నాకు. మీరు చెప్పండి, మీకు ఎలా అనిపించింది మన ప్రసన్న కుమార్ బెజవాడ గారి రైటింగ్, త్రినాథరావు గారి డైరెక్షన్, ఈ టోటల్ ఎంటర్టైన్మెంట్ మూవీ మీకు ఎలా అనిపించింది? మన్మధుడు. సారీ టు ఇంటరప్ట్, మీరు ఈ క్వశ్చన్ అడిగేటప్పుడు చూసారంటే ఆయన నోట్ నుంచి పదాలు అడిగే ప్రతి క్షణంలో బాడీ యాక్టింగ్ కూడా చేస్తున్నాడు. ఈయన రైటింగ్, ఆయన డైరెక్షన్ అంటే అనే మాట అర్థం అవుద్దో లేదో కూడా ఆడేస్తున్నాడు. మరి ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, ఎందుకంటే ఇప్పుడే ఆవిడ చెప్పిన డైలాగ్ నాకు మనం ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాలేమో అని డౌట్ వచ్చింది. You understood what it was, right? కొంచెం Like how is it working with Prasanna Kumar and Trinadharao sir? నేను తెలుగులో అడుగుతాం. the whole experience was magical. Prasanna Garu narrated the story to me and I just fell in love with the script. I thought it was so funny and I laughed so much during the narration. And Trinadha Garu has been so sweet to work with, really patient, understanding, very funny, but also very focused. You know, I think people think he's this really funny person, which he is, but when it comes to work, he's just in his zone, you know. So yeah, it's been wonderful. I didn't have any scenes with you. నేను అడిగిన క్వశ్చన్ ఆవిడకి ట్రాన్స్లేట్ చేయడం కాదు, ఇప్పుడు ఆవిడ చెప్పిన ఆన్సర్ కూడా కొంచెం ట్రాన్స్లేట్ ఎక్కడో సాంగ్ ఏదైనా సాంగ్ లోనే ఒక మూలం వేయచ్చు కదా మమ్మల్ని. చిన్న సాంగ్ లోనే యాడ్ చేస్తే ఆవిడతో చేసిన ఫీల్ ఉంటది మాకు కూడా. మనకి ఆ రీల్ లో లేదండి, చిన్న షార్ట్ వీడియోస్ లో ఏదన్నా చిన్న రీల్ చేద్దాం. ఓకే, అది కూడా చెప్పండి. We'll do a reel, he's telling. నన్ను అడుగుతున్నారు ఇంగ్లీష్. ఓకే, చాలా రోజుల తర్వాత కూడా అవన్నీ పక్కన నాకు అంశు గారిలో ఈ సినిమాలో తప్పకుండా చాలా నచ్చిన విషయం వర్క్ ఎథిక్ పరంగా సూపర్. ఎంత మన్మధుడు హీరోయిన్ వెనకాల నేను పడి వెళ్తే అది ఆడియన్స్ ఎగ్జైట్మెంట్. ఈడేంట్రా ఈడి వెనకాల పడుతున్నాడు, ఎక్కడ పడుతుంది, ఇది కావాలి మాకు. ఈ థాట్ మీరు ఫస్ట్ రావు రమేష్ గారికి చెప్పగానే ఆయన రియాక్షన్ ఏంటన్నా, ఫస్ట్ కథ చెప్పేటప్పుడు సార్ ఇది మీరు ఫలానా మన మన్మధుడు సినిమాలో ఆ హీరోయిన్. చాలా క్వశ్చన్లు అసలు ఫస్ట్ ఆవిడని పడేయటం సంగతి పక్కన పెడితే అసలు ఇది జరిగే పనేనా, డ్రీమ్ బాగుంది, ఇది అవుతుందా, వర్కౌట్ అవుతుందా? పైగా మేము అనుకున్న త్రినాథ్ గారి కాంబినేషన్ సరికి అన్ని లెక్కలు మారిపోతాయి. ఎలా వర్కౌట్ అవుద్ది ఏంటి అని అనుకున్నాం, బట్ కోరికలో నిజాయితీ ఉంది, వర్కౌట్ అయింది. బేసిక్లీ ఒక కథ కుదిరింది, ఒక టీం కుదిరింది. ఇప్పుడు దీనికి ఒక ఖర్చు కావాలి, ఆ ఖర్చు కుదిరితే హీరో కావాలి. నేను చూసిన విధానం నాకేంటంటే, ఇప్పుడు ఇది మళ్ళీ రమేష్ గారు అన్నారు కాబట్టి బయట ఎక్స్ప్లెయిన్ చేయండి. అంత పెద్ద ఇదేం కాదండి. జనరలీ పీపుల్ కొంచెం మందికి దే మైట్ ఫీల్ కాన్షియస్ ఆఫ్ అంత స్క్రీన్ టైం పక్కన ఇంకోళ్ళకి ఇవ్వడం. ఇప్పుడు పాటల్లో ఉంటారు నాతో పాటు రమేష్ గారు, ఆయన ఇంచుమించు ఇంకో హీరోనే సినిమాలో. ఆయన సరదాకి ఇది అంటున్నారు తప్ప, నేను మన స్టేజ్ లో కూడా అదే, సార్ ఇంకో హీరో సార్ సినిమాలో, మీకు హీరోయిన్ ఉంది, మీకు పాట ఉంది, ఓకేనా. సో దానికి మార్కెట్ క్యాల్కులేషన్స్ ఎక్కువ చూస్తారు. నేను ఎక్కడో ఐ ఫీల్ ఐమ్ వెరీ లక్కీ బికాజ్ రావు రమేష్ గారు లాంటి ఆర్టిస్ట్ ఉండడం వల్ల కాబట్టి మేము అంత కాంబినేషన్ లో టైమింగ్ అలా చేసుకోగలిగాం. మీకు సినిమాలో కొన్ని మూమెంట్స్ మేజర్ బ్లాస్ట్ అవుతాయి. ఆయన నిజంగా ఎక్స్ట్రీమ్ ఎఫర్ట్ పెట్టారు. నేను ఫస్ట్ షెడ్యూల్ అయితే ఆయన ఎపిసోడ్స్ ఎక్కువ తీసేవారు, సో డే అండ్ నైట్లు చేశారు. అండ్ ఆయనే కాదు మొత్తం టీం. నిజంగా నేను ఇంటర్వ్యూ కాబట్టి చెప్పాల్సింది, ఇందాక అడిగారు కదా ఈ సినిమా కంఫర్టబుల్ చేసుకుందాం అనుకున్నా, బట్ అలా జరగల. ఏదైనా కొట్టి డే అండ్ నైట్ లో కొట్టాము. ఫస్ట్ డే నుంచి చెప్తున్నారు కంఫర్ట్ చేసుకోవాలి, బట్ దానికైనా ఒక ఎఫర్ట్ అవసరం ఉంటుంది కదా, చేయడం ఒకటి. బట్ రమేష్ గారు వచ్చి డబుల్ కాల్ షీట్ లో నైట్ ఎఫెక్ట్ లో వైజాగ్ రోడ్ లో నాతో పాటు స్టెప్ వేసుకుంటూ డాన్స్ చేయాలి. ఒక ఎనర్జీ అంటూ మెయింటైన్ చేయడం అని ఉంటుంది కదా. మనం టైమ్లెస్ గానే పనిచేసాం. రమేష్ గారు నిజంగానే ఒకవేళ ఆయన ఏమాత్రం సీనియారిటీ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చి నేను ఈ టైం పైన చేయను,
ఇలా చేయనన్నానంటే ఈ ప్రాసెస్ మారిపోయింది. అవును. సో ఆయన నిజంగానే ఈస్ బీన్ వెరీ రైట్, వీఆర్ ఆల్ ఎంజాయ్. పర్సనల్ గా ఒక యాక్టర్ గా కూడా సార్ ఈ సినిమాలో మనం చేసిన అన్ని కూడా మీరు టైమింగ్ చూసారంటే మనం ఎక్కడ రిహర్స్ చేసుకోవాలా, టైం స్పెండ్ చేయాలా, మనం అసలు ఒక మానిటర్ ఆడుకునే వాళ్ళం, టేక్ చేసేసే వాళ్ళం, టైమింగ్ బీట్ లో ల్యాండ్ అయ్యేది. అది చాలా టఫ్ సార్. అది ఎస్పెషల్లీ ఇలాంటి సినిమాలు చాలా వరకు ఇతను రాసే అన్ని ఒక స్వింగ్ లో ఉంటాయి. అవును, ఇప్పుడు నా స్వింగ్ నేను చేయాలి, మీ స్వింగ్ మీరు చేయాలి, కానీ ఇద్దరు ఇన్కోఆర్డినేషన్ చేయాలి. అది ఆర్ఆర్ఆర్ స్టెప్ కలిసి వేసినట్టు అది అది నిజంగా నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను సార్. అండర్స్టాండింగ్ తో వెళ్ళిపోయింది. వెరీ సో కరెక్ట్ మేజర్ గా. అండ్ నేను జెన్యున్ మీకు ఈ అవకాశం వచ్చింది కాబట్టి చెప్పేది, మీరు కాకపోతే ఇంకెవరైనా కూడా అంతలాగా ఐ డోంట్ నో. ఎలా చెప్పాలి, ఇది నేను చెప్పాను కదా, అదృ ప్రసాదంలాగా వచ్చింది ఈ రోలు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ కదా. అందుకే మీరు ఇందాక సందీప్ గారు చెప్పినట్టు డే అండ్ నైట్ చేసిన స్ట్రెస్ కొంతవరకే తీసుకోవడం కంటే చేసే వర్క్లో ఎంటర్టైన్మెంట్ ఉంది. మీకు అది కామెడీ చేయడం వల్ల మనకి అది మీకు ఉండదు. ఇదే సీరియస్ స్టఫ్ చేశారనుకోండి అంతసేపు చాలా స్ట్రెస్ పడుతుంది. సార్ నేను అందులోని ఇంకో లాస్ట్ 25 లో ఉన్నాను కదా, ఈ డెకేడ్ మొత్తం నేను చేసిన అన్ని సీరియస్ సినిమాలు సీరియస్ ఫిల్మ్. ఇప్పుడు దాకా లాస్ట్ 5 సంవత్సరాలు నాకు సడన్ లోపల ఏమనిపించింది అంటే, ఒరే మన ఫస్ట్ సినిమా 2010, ఇప్పుడు 2025 వస్తుంది, ఈ జనరేషన్ నేను కామెడీ చేయగలను కూడా తెలియాలి కదా అనుకున్న పాయింట్ లో నేను ఎత్తుకుంది సార్. చాలా ఎంత అంటే నాకు తెలిసి ఒక 1 వీక్ బ్యాక్ ఇంకా 1-2 days చేస్తే సినిమా అయిపోద్ది అన్నప్పుడు ఆయన ఇంట్లో కళ్ళలో నీళ్ళు తిరిగిపోయినట్టు అయిపోయిందా ఈ క్యారెక్టర్. ఆ రోజు మూమెంట్ అనిపించింది. డబ్బింగ్ ఇంకొన్ని రోజులు షూటింగ్ ఉంటే బాగుండు, కానీ ప్రొడ్యూసర్లు కొడతారన్నమాట. అంటే ఆ ఫీల్ అయ్యి ఆ మూమెంట్ షేర్ చేసుకోవాలని చేశా. ఆయన అన్ని 10 రోజులు 15 రోజులు 20 రోజులు అలా చేస్తా ఫుల్ లెంత్ ఇది మన సినిమా అన్న ఫీలింగ్ వచ్చే సినిమాలు ఫస్ట్ టైం. క్యారెక్టర్ మిస్ అయినందుకు ఎక్కువ బాధపడ్డారా? మిస్ అయినందుకు ఏది అంటే అంశు గారిని కూడా మిస్ అవుతున్నట్టు కొంచెం బాధ అనిపించిందా? కాదండి, అంత బాధ అనిపించడానికి మేమేమి అలా ముట్టిస్తారు. సార్ మీరు సిగ్గుపడ్డారు సార్, సిగ్గుపడ్డారు సార్ ఇలాంటి క్వశ్చన్లు like are you missing because I said this movie is getting over now. Yes. I said I feel a little emotional. He said you because you're missing Anshu. You only ask these kind of but questions it's always. true. I'm feeling a little bit sad also. Yeah, because it's like an end of an era. This happens with every film. You must be used to it. But for me, after 20 years I'm coming back. This is the only film I'm working on. So it's like more you know, the more మన ఇంటర్వ్యూకి అమెరికాలో ఎక్కువ రీచ్ ఉంటది. దట్స్ అన్ ఎమోషనల్ మూమెంట్. నువ్వు ఇప్పుడు ఇంటరప్ట్ చేయకుండా ఉంటే ఇంకో 25 నిమిషాలు ఆవిడ ఆపకుండా మాట్లాడేవారు. ఓకేనా? ఆవిడ నిన్న పెట్టే ఛాలెంజ్ సరదాగా అందరూ కూర్చుని నేను ఇమ్మీడియట్ గా ఐడియా వచ్చి ఛాలెంజ్ అని, అంశు 1 minute ఇక్కడ మాట్లాడకుండా ఉంటే బెట్ అన్నా. డూ హ్యావ్ టు లిసన్ టు హిమ్ ఇమ్మీడియట్ గా పక్కన. ఓకేనా? సో ఆవిడ ఇది అసలు నేను సర్ప్రైజ్ షాక్ లో ఉన్నాం మేము. ఈ మధ్యలో అద్భుతమైన జోకడు చెప్పాను. మామూలు కదా అమ్మనికి అమ్మ కేరళలో కూర్చున్నాం మాట్లాడుతుంది ఆవిడ. అప్పటికి హాఫ్ అన్ అవర్ ఆడిపోయింది. అప్పట్లో పాజిలో పులిస్టాపుల్లో కామల్ వాడికి కొడుతుంటే నేను అన్నాడు, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, కరెక్ట్ గా చెప్పాలి, కానీ 1 minute అందరూ ఆలోచించి పర్ఫెక్ట్ ఆన్సర్ చెప్పాలి అని ఒక క్వశ్చన్ అడిగాడు. ఐ హావ్ ఎన్ ఆన్సర్. నేను అడిగిందే 1 నిమిషం అన్నాను వాపుతా. అంటే నేను ఇలాగ ఇంటర్వ్యూకి వెళ్ళాం, వ్యాన్ ఎంటర్ అయ్యా. ప్రసన్న బాబు డైరెక్టర్ గారు ఉన్నారు, కూర్చున్నాం పక్క. అటు ఈ వ్యాన్ సగం ఉంటుంది కదా ఇంటర్వ్యూ, అటు సైడ్ నుంచి వెళ్తూనే ఉంది వాయిస్. నేను అంశువా అన్నాను. అంటే జో చెప్పుండాల్సింది అన్నా. కాసేపు డోర్ నాకైంది. ఓపెన్ ది డోర్ గైస్, ఏమైనా కామెంట్ చేయాలో అని. నేను డోర్ కీస్ లేవు అంటున్నాను. ఆవిడ దిగి వచ్చేసారు లోపలికి. తను నిఖిల్ వచ్చారు, ఇద్దరు వచ్చి కూర్చున్నారు. నిఖిల్ అంటే నిఖిల్ చేంది, తను వచ్చి కూర్చున్నాడు. మళ్ళీ నిఖిల్ అనుకుంటారు కనుక ఓకే నా రే నేను ఎప్పుడు రా ఉన్నాను అని వచ్చారు, వచ్చి కూర్చున్నారు. మళ్ళీ ఆవిడ వెళ్తుంది. నేను ఇలా చూసి నాకు అప్పటికే నైట్ 3 గంటల వరకు వాయించారు. ముందు రోజు నైట్ నాకు తలనొప్పి పెట్టేస్తే ఇటు తిరుగుతున్నానని. నాకు ఫెంటాస్టిక్ ఐడియా ఉంది, ఈ ప్రశ్నకి మీరు అందరూ సమాధానం చెప్పాలి, బట్ 1 minute సైలెంట్ గా ఆలోచించి చెప్పండి అన్నా. సైలెంట్ అనే పదం కూడా అన్నాను నేను. I love talking. Yeah. I don't know. That's why we should speak more in the interview. అందరూ థియేటర్ అందరూ కలిపి నడవడం అదో థెరపీ అన్నారు కదా. థెరపీ అనగానే ఇవ్వడం కరెక్ట్ కాన్వర్సేషన్
బియ్యం గింజ దగ్గర నుంచి అరేబియా సముద్రం దాకా వెళ్ళి అక్కడి నుంచి హాకీ బ్యాట్లు ఎలా తయారు చేస్తారు, ఆ వుడ్ ఎక్కడ దొరుకుద్ది, అలాంటి వుడ్ ఇంకే దేశంలో ఉంది అని వెళ్తుంది. ఒక భయంకరమైన జనరల్ నాలెడ్జ్ సెషన్. టాకింగ్ అబౌట్ హౌ యూ హ్యావ్ ఎక్స్పోజర్ టువర్డ్స్ వెరైటీ ఆఫ్ టాపిక్స్. మనం డాన్స్ గురించి మాట్లాడుకుందాం. సాంగ్ లో మీరు డాన్స్ వేస్తున్నారు, ఓకే, మీరు ఇరక్కొట్టేస్తున్నారు, కానీ మీరు వేసినవన్నీ ఆయన కూడా వేస్తున్నారు. అదే సూపర్. అన్నగారు, మీకు విషయం తెలుసా, పుష్ప 2 లో కిసిక్ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో అందులో మీరు వేసిన ఒక 3 సెకండ్ అసలు ఇది నెక్స్ట్ డే తీయించారు సాంగ్. 5 రోజులు అయిపోయాక తీయను అన్నారు, మళ్ళీ పెట్టి తీశారు బిట్టు, ఆ కేక్ తినిపించే బిట్టు కోసం. అది తెలుసా, అది డైరెక్ట్. మేము ఇప్పుడు ఏదో సాంగ్ వేసామండి, అది ఏదో మా క్యారెక్టర్ వేసినట్టు అర్థం అయిపోయి అది ఎంజాయ్ చేస్తారు. కానీ ఇందులో ప్రొఫెషనల్ డాన్సర్ లాగా చేశారు మీరు. చేస్తున్నారు ఆయనకి హంబుల్నెస్ ఓకే, అతి వినయం అంటారు కదా అప్పుడు. అది అమ్మో నాకు రాదండి సార్, ఊరుకోండి సార్ మీరు అన్నట్టు ఉంటుంది. నిజమండి, ఈజీగా వేసేస్తున్నారు, భలే వేస్తున్నారు. డైలాగులు చెప్పి బతికాము, సడన్ గా డాన్స్ చేయమంటున్నారు. అది ఎలా ఉంటుందంటే వాళ్ళు మెచ్చుకుంటున్నారు, ఎందుకంటే పర్ఫెక్షన్ కోసం కాదట, క్యారెక్టర్ డాన్స్ చేస్తున్నట్టు ఉందట. అదే వాళ్ళకి బాగుంది, ఎంజాయ్ చేస్తున్నారు సార్. అదే 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 మీరు డైలాగ్ చెప్పడం మీరు బతికారన్నారు, బట్ మీరు డాన్స్ ఎంజాయ్ చేసేసారు. అది ఎంజాయ్ కనిపిస్తుంది. అది ఎంజాయ్ చేసి ఆ చేసే వర్క్ మాత్రం ఎంజాయ్ చేస్తారు. అది బాబు కష్టంలో చేస్తే ఆడియన్ ఎంజాయ్ చేయడు, అది ఉంటుంది ప్రాబ్లం. అది వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తుంటే ఏమయ్యా నాకు లేదు సార్ ఇదే బాగుంది, ఆ ఒకతో కొంచెం పర్ఫెక్షన్ అని వాళ్ళకి నచ్చుతుందట, అంటే క్యారెక్టర్ నచ్చింది. ఆయన చేయడం, ఆయన అటెంప్ట్ చేయడంలో అటెంప్ట్ చేయడంలో కంపల్సరీ. ఈవెన్ ధమాకాలో కూడా ధమాకాలో సెకండ్ హీరో వెనకాల నుంచి సడన్ గా డాన్స్ చేస్తున్నారండి, 2 చేస్తే కేకలేస్తున్నారు. అది మహేష్ బాబు గారు, త్రివిక్రమ్ గారు అది బాగుందని అంటారు, ఏటా బిట్టా అన్నారు. నేను ఆ రోజు చెప్పాను మీకు ఫుల్ సాంగ్ చేయిస్తాను నాకు పిక్చర్ లో, అయిపోయింది అక్కడతో మనం పాస్ అయిపోయింది. ఇప్పుడు మూడు ఫుల్ సాంగ్ చేశారు సార్, 2 సాంగ్స్ చేశారు. మూడోది ఉంది కదా సార్, ఉందా? ఉంది సార్, ఉంది సార్. సినిమా నుంచి కొంచెం బయటకు వచ్చి చిన్న అంత్యాక్షరి ఒకటి ఆడదాం. అంత్యాక్షరి ఎందుకు పాడిస్తున్నారు ఏమో నోటితో చెప్పొచ్చు. ఏం లేదు, ఓన్లీ చిరంజీవి గారి సాంగ్సే. మీరు ఒక సాంగ్ పాడండి చిరంజీవి గారిది, ఆ లాస్ట్ వచ్చే అక్షరంతో చిరంజీవి గారి సాంగే పాడాలి. మీరు కూడా ఎక్కడ ఆగిపోతే చూద్దాం. మీరు స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేయనా? సరదాగా ఒక్క రౌండ్ చేద్దాం అంతే, ఎక్కువ వద్దు. ఏ తమ్ముడు, అరే తమ్ముడు, ఈ తికమక దిగులే ప్రేమంటే పా అన్న. టపు టపు టపోరి కన్యాకుమారి, టపు టపు టపోరి నాటస్కుటమారి, కొండ వీటి దొంగ మోగించు వైభవంగా సన్నాయుడోలు సమ్మేళంగా. ధైర్యవంతుడే ప్రశ్న బాబు, అంటే పాట చెప్పడం కాదు, ఫుల్ పాడే చూసావా? చెప్పండి మీరే. గా గా ఏంటి చెప్పండి, చెప్తారు మీకు. గా తెలుసు, నేను హెల్ప్ చేయను సార్. ఆయన ఓపెనింగ్ తెలిసి పాడమనగానే నేను అందుకే నేను మామూలుగా మిగతా వాళ్ళు పాడమనేవాడిని, నేను ఎందుకు ఫస్ట్ పాడా, అమ్మో తర్వాత మనం దొరికేస్తామని. మీరే గా అన్నారు, మీరు చెప్పండి. ఇప్పుడు అంశం అడగాలి. అంశు మీకు ఒక్కరికే చిరంజీవి గారి సాంగ్ కాకపోయినా మీకు ఏ సాంగ్ సాంగ్ యూ కెన్ సింగ్ ఎనీ రా రా మీ సాంగ్ పాడండి. గుండెలో ఏముండో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఏమోనం సారం చూస్తూ పాడండి మాకోసం. తెలుస్తుంది.